చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజాం జమానాలో వేసిన రోడ్లపై మళ్లీ రోడ్డు వేసినట్లు తెలిపారు. 2017లో హైవేగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శాంక్షన్ చేశారని చెప్పారు. కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని రోడ్లు పూర్తి అయ్యాయి కానీ ఈ రోడ్డు మాత్రం పూర్తవలేదని అన్నారు. హైవే అయితే మర్రి చెట్లు పోతాయని కొందరు కోర్టుకు వెళ్లారని, మర్రి చెట్లు ఏమో కానీ ప్రయాణికుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గర కంకర్ లారీ ఆర్టీసీ బస్తో కొట్టుకున్నది. 19 మంది చనిపోయినరు. ముఖ్యంగా మహిళలు, పసిపాప నిజంగానే ఘోరంగా ఉండే. అది చూస్తేనే 10 రోజులు నిద్ర పట్టదు. కానీ యాక్సిడెంట్ ఒక డ్రైవర్ పాత్రనే కాదు. ఇక్కడ ఇది మా చేవెళ్ళ హైవే, ఓంకర్ తింకర్ హైవే. ఇది వెనకటే నిజాం జమానా కట్టింది. కానీ నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఈ హైవే దీన్ని కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఈ ఓంకర్ తింకర రోడ్ ఉంది, దీన్ని హైవే శాంక్షన్ చేసిండ్రు, నిధులు కూడా కేటాయించిండ్రు 2017 కానీ అప్పుడున్న టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము అది నిర్లక్ష్యము, వాళ్ళ యాక్వెస్ని కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఇప్పటి వరకు కాలేదు. ఇది తపాస్ అజీజ్ నగర్ బైపాస్